యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. శోధన సహించువాడు ధన్యుడు అని మనం తెలుసుకున్నాం కదా. యోబు భరించిన శోధన, అంతటి శోధనలో కూడా యోబు భక్తుడు పడిపోకుండా దేవుని యందు నిలిచి ఉండటం, శోధన ముగిసిన తర్వాత రెండంతల ఆశీర్వాదం పొందుకోవటం, ముందు కన్నా అతని కీర్తి ఎక్కువగా వ్యాపించటం మనం యోబు గ్రంథంలో తెలుసుకోవచ్చు. దేవుడు మనల్ని మంచి పాత్రగా మలచటానికి, మంచి ఘనతతో వాడబడటానికి కొన్ని శోధనలు అలౌ చేస్తారు. ఆ శోధనలో మనం నశించిపోము. ఇంకా దేవుని భద్రత మనతో ఎంతగానో ఉంటుంది. మనం కృంగిపోకుండా, దేవుని దూషించకుండా, దేవుని విడిచిపెట్టకుండా శోధన సహిస్తూ దేవుని యందు బలపడుతూ ఉంటే యోబు భక్తునిలాగా రెండంతల ఆశీర్వాదం పొందుకోవచ్చు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. జేమ్స్ ఒక బిజినెస్ మ్యాన్. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి అతనికి అనుకోకుండా వ్యాపారాల్లో నష్టం వచ్చింది. అతనికి ఆ నష్టాన్ని భరించడం చాలా కష్టంగా అనిపించసాగింది. వ్యాపారంలో నష్టపోయిన జేమ్స్కు హార్ట్ అటాక్ రాగా అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయగా 2 స్టంట్స్ వేస్తారు డాక్టర్స్. కోలుకున్న అతను అదే దుఃఖంలో ఉండిపోయి, ఇక నేను మళ్ళీ ముందులాగా పైకి రాగలనా? వ్యాపారం, డబ్బు, కీర్తి, ఆరోగ్యం అన్నీ కోల్పోయాను. తిరిగి అవన్నీ మళ్ళీ నాకు వస్తాయా అని దుఃఖించసాగాడు. దేవుణ్ణి అడుగుదాం, ఎందుకు నాకు ఇంత కష్టాన్ని అలౌ చేశారో అని పరిశుద్ధ గ్రంథం తీయగా యోబు గ్రంథం వచ్చింది. జేమ్స్ ప్రతిరోజు యోబు గ్రంథం చదివి, ధ్యానించి, ప్రార్థించి తనకు రెండంతల ఆశీర్వాదం దయచేయమని ప్రార్థించసాగాడు. అలా ప్రార్థిస్తున్నప్పుడు తనలో ఉన్న కొన్ని లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకోసాగాడు. తను ఎంప్లాయీస్ పట్ల దురుసుగా ప్రవర్తించేవాడు. పని సరిగా చేయకపోతే క్షమించక కోపంగా వారిని దండిస్తూ వారి శాలరీని కట్ చేసేవాడు. ఇవన్నీ గ్రహించుకుని దేవుని వద్ద క్షమాపణ వేడుకుని ఇక మీదట అలా ఉండక వారితో ప్రేమగా ఉండటం మొదలుపెట్టాడు. ఇంకా తన లోపాలను సరిచేసుకుంటూ దేవుని వాక్యంలో, దేవుని ప్రేమతో నింపబడసాగాడు. క్రమంగా అతని ఆరోగ్యం బాగా కోలుకోగా అతని వ్యాపారం కూడా బాగా మునుపటి కంటే గొప్పగా అభివృద్ధి చెందసాగింది. యోబు భక్తునిలాగా జేమ్స్ వ్యాపారం, అతని కీర్తి మునుపటి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందింది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. మన పట్ల దయ చూపాలని, మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఆలస్యం చేస్తున్నారు. మనల్ని మనం ఆయన కృపలో సరిచేసుకోవాలని, సరిచేసుకుంటున్న మనల్ని గొప్పగా ఆశీర్వదించాలని, కరుణించాలని ఆయన నిలబడే ఉన్నారు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన శోధించిన తర్వాత యోబు భక్తుని వలె రెండంతల ఆశీర్వాదం మనకు దయచేయాలని ఎదురు చూస్తూ ఆలస్యం చేస్తూ ఉన్నారు. మనం అనుదినం ఆయనతో సహవాసం చేస్తూ నీతి పరిశుద్ధతతో నింపబడుతూ ఉపమానంలో తెలుసుకున్న జేమ్స్ లాగా మనల్ని మనం సరిచేసుకుంటూ మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదాలను పొందుకుందాం. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. దేవుని యందు అన్నీ పోగొట్టుకుని ఉంటే మనం మళ్ళీ రెండంతలుగా, నూరంతలుగా పొందుకుంటాం. కాబట్టి కష్టాలలో కృంగిపోకండి, నిరీక్షణ వదలకండి. ఏమో ఒక్క ప్రార్థన దూరంలోనే మన ఆశీర్వాదం ఉందేమో. అటువంటి సమయంలో నిరీక్షణ కోల్పోయేలా అపవాది పరిస్థితులు కల్పిస్తాడు. మనం నిరీక్షణను, ప్రార్థనను వదలక ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. శోధన సహించు వారు ధన్యులు. శోధనలో నిరీక్షణ విడువక యోబు భక్తుని వలె రెండంతలుగా ఆశీర్వదింపబడండి అని నేర్పుతున్న తండ్రి, వందనాలయ్యా. మీ కృపలో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నిరీక్షణ కలిగి ఉంటే ఆశీర్వదించటానికి మీరు నిలువబడి ఎదురు చూస్తున్న తండ్రి, వందనాలయ్యా. దేవా, ఈ వాక్యం వింటున్న వారందరి శోధనను తీసివేసి ఆశీర్వాదాలతో నింపండి. ప్రతిరోజు వారు మీతో సహవాసం చేస్తూ వారిని వారు సరిచేసుకుంటూ నీతి పరిశుద్ధతతో నింపబడుతూ గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో నింపబడేలా ఆశీర్వదించండి. వ్యాధి లేమి వారి కుటుంబాల్లో నుండి తీసివేసి స్వస్థత సమృద్ధిని వారికి దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. తనకు వచ్చిన కలల సారాంశాన్ని దానియేలు వివరించినప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడిన సందర్భాల్లో కూడా దేవుని స్తుతించి అంగీకరించిన అది తాత్కాలికంగానే జరిగింది. వాస్తవానికి యెరూషలేమును గురించి, యూదులను గురించి, ఆనాటి పరిస్థితులను గురించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సాక్ష్యంగా నిలబెట్టడానికే దేవుడు నెబుకద్నెజరును వాడుకున్నాడు.